మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, దినం ప్రభు ఆరాధన ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని మీరు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సంస్కార ఆరాధన కృతజ్ఞత చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమునకు యేసుక్రీస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? వచ్చు ఇది ఏమి, వచ్చుచు ఇది ఏమి? పరిమళించనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించుచుండురా. యేసయ్యా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేవా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, పరిమళించునే నా సాక్ష జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుకున్నందునే పరిమళించునే నా సాక్ష జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించుచు వచ్చు ఇది ఏమి అంటే పరిమళించిన సాక్ష్య జీవితం. నీ సాక్ష్య జీవితం, మన సాక్ష్య జీవితం ఎలా వచ్చింది? ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సర అంతము వరకు సాక్ష్యము ఎలాగా వచ్చింది? వై, వాట్, ఎందుకు అంటే యేసు ప్రభువారు రక్షకుడు మన కొరకై బాలయేసుగా ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో
పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గంగా వచ్చు. ఇది ఏమి? గోప్రస్వంతోను సామ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూవచ్చు. ఇది ఏమి? అవును, పరిమళించుచు వచ్చినటువంటి ఏమి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం. ప్రజలందరికీ కలుగోబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎంత పరిమళించుచు వచ్చిన ఇది ఏమి? వచ్చుచు పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? ఆయన ఇదెలాగో నాకు కలుగును అని లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇదెలాగూ జరుగునని దూతతో అనగా 34వ వచనం. నేను పురుషుని ఎరుగని దాననే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చు. పరిమళించుచు వచ్చిన పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. పుట్టబోయే వాడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. పుట్టబోవు శిశువు ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టబోవాడు పరిశుద్ధాత్మ వలన శిశువుగా పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా పుట్టాడు. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన మనుషుల పోలికగా పుట్టి పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? అరణ్య మార్గంగా వచ్చు. ఇది ఏమి? అలాగైతే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటింపబడెను. ఇది అరణ్య మార్గంగా వచ్చిన అరణ్య మార్గం. సజావుగా సాగిపోయిన మార్గం, అది ఇరుకు మార్గం. దావీదంటున్నాడు, నా ఇరుకులో నాకు విశాలత దయచేసిన వాడవు. పెద్దవాళ్ళు అంటారు, ఇరుకు
ఎంతో ఆశీర్వాదం. ఇరుకైన ఇంటిలో మేలైన సరుకులు. అలాగైతే యేసుప్రభువారు ఆయన జన్మ పశువుల పాకలో, పశువుల తొట్టిలో. ఇది ఇరుకు కదా. ఎవరైనా ఆయన వస్తే ఎవరైనా ఆహ్వానించారా? ప్రతి ఒక్క తలుపు తడుతూ, అమ్మా యోసేపు తలుపు తడుతుంటే, స్థలం లేదు, వెళ్ళు వెళ్ళు. ప్రతి తలుపు తడితే, స్థలం లేదు, వెళ్ళు.